అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథ మీకుతో పంచుకుంటాను. ఆ కథ ఏంటంటే, మీ రాత మీ చేతుల్లోనే ఉంటుంది. మీ భాగ్యరేఖలు అరచేతిలోనే రేఖలు ఉంటాయి. అందులోనే భాగ్యరేఖలు అన్ని రేఖలు అందులోనే ఉంటాయి. కాబట్టి భాగ్యరేఖలు మన దగ్గర ఉన్నప్పుడు మన రాత మనమే రాసుకోవాలన్నమాట. ఈ కథకు ఉదాహరణగా చెప్పాలంటే, అనగనగా ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏంటంటే చాలా వ్యాపారాలు చేశాడు, చాలా సంపాదించాడు, చాలా స్వార్థంగా ఆలోచిస్తాడు. తనకన్నా ఎవరు కూడా ఎదగకూడదు, తనే కోటీశ్వరులా ఉండాలి, తన ధనవంతుడిలా ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. పక్కవాడికి కాస్తంత సాయం చేశాడు కూడా, ఇంకా మాట్లాడితే పక్కవాడి గురించి ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇంత సంపాదించి ఇంత చేసినా, ఇంత అభివృద్ధిలోకి వచ్చినా, కోట్లు మూట కట్టినా వాడి బుద్ధి అలాంటిది, మనం ఏం చేయలేం. ఎంతసేపు పరాయవాడి గురించి ఆలోచించి పక్కవాడి గురించి ఆలోచించి వీడి సుఖం అనేది వీడికి తెలియదు ఒక రకంగా చెప్పాలంటే. సరే, ఇలాగ ఉండగా ఒకరోజు ఇలా కూర్చున్నాడు. వాడికి మృత్యు గడియలు సమీపించాయి. అంటే మరణ సమయం ఆసనమైంది. యమధర్మరాజు అటు అతని దగ్గరికి వస్తున్నాడు అనమాట. ఆ యమధర్మరాజు వస్తున్నప్పుడు మామూలుగా భూలోకంలోకి యమధర్మరాజు ఆ గెటప్ వేసుకుని ఏదోలా కాకుండా ఒక మారు వేషంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ టైంకి బాగా ఎండగా ఉండడం ఏంటో యమధర్మరాజు మనలాగే వెళ్ళాడు. మామూలు మనిషిలాగా వెళ్ళి ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వాడి సమయం అయిపోయింది కాబట్టి వాడి ప్రాణాలు తీసుకెళ్ళిపోదాం అని అతనికి ఉద్దేశం. వీడు చేసిన పనులన్నీ తప్పుడు పనులే కాబట్టి 90% నరకానికే తీసుకెళ్ళాలి కాబట్టి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. మారు వేషంలో వచ్చాడు. వచ్చినట్టు కూర్చుని మనవాడు ఏదో మంచినీళ్ళు తాగబోతున్నాడు. ఇలాగా ఒక లోటా తీసుకుని మంచినీళ్ళు తాగబోతున్నాడు. మనకు తెలియదు కదా మృత్యు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తాడో మనకు తెలియకంటే ధనవంతుడు కూడా తెలియలేదు. వెంటనే తాగుతున్నాడు. తాగబోతున్నాడు, ఇంకా తాగలేదు. అప్పుడు మన యమధర్మరాజు ఏమన్నాడు, ఈ మారు వేషంలో వచ్చిన స్వామి నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వా అని అడిగాడు. వెంటనే వాడిని చూసి ఏమనుకున్నాడు, మంచినీళ్ళే కదా మళ్ళీ లోపల నుంచి తెచ్చుకోవచ్చు, ఇంకో లోటా తెచ్చుకోవచ్చు అనుకుని ఆ ధనవంతుడు ఏం చేశాడు, మహాపుణ్యం వచ్చేస్తుంటారుగా మంచినీళ్ళు ఇస్తే అని చెప్పి ఆ లోటా కాస్త మన మారు వేషంలో వచ్చిన యమధర్మరాజు చేతికి ఇచ్చేసాడు. బాగా తాగేశాడు. తాగేసిన వెంటనే ఆ లోటా అక్కడ పెట్టి, చాలా ఇది నాకు బాగా దాహం ఉంది, నేను ఎవరో తెలుసా నీకు, నాకేం తెలియదు నువ్వు ఎవరంటే, నేను యమధర్మరాజుని, నీకు ఆయువు మూడింది కాబట్టి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను, నీ ప్రాణాలు తీసుకెళ్దామని వచ్చానని చెప్పాడు. ధనవంతుడు నిర్ఘాంతపోయాడు. అదేంటి స్వామి అనేసరికి, సరే ఇప్పుడు నాకు బాగా దాహం వేసింది, నువ్వు తాగబోతూ కూడా నీ దగ్గర ఉన్న ఆ లోటా మంచినీళ్ళు నాకు ఇచ్చి నా దాహం తీర్చావు కాబట్టి నీ మీద నాకు కనికరం కలిగింది. నీకు ఒక పని చేస్తాను, ఒక్క 5 నిమిషాలు నీకు సమయం ఇస్తాను, ఇది అయిపోయింది, మృత్యుఘడియలు వచ్చేసాయి, కానీ నీ మీద నేను ఏదో కృతజ్ఞత చెప్పుకోవాలి కాబట్టి ఒక పుస్తకం తీసుకెళ్ళి చేతిలో పెట్టాడు, ధనవంతుడి చేతిలో పెట్టాడు. ఆ పుస్తకం తీసుకొని చేతిలో పెట్టేసరికి ఆ వెంటనే ఏంటి స్వామి అన్నాడు, ఇందులో 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, నీకేం కావాలి ఏం చేయాలి నువ్వు రాసుకో, దాని ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చి నా దాహం తీర్చావు కాబట్టి నేను నీకు ప్రతిఫలంగా ఇది ఇస్తున్నాను, కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇస్తున్నాను. 5 నిమిషాలు 5 నిమిషాలు దాటి మరో క్షణం అలా కదిలినా కూడా పుస్తకం నేను తీసుకెళ్ళిపోతా, ఇంక నువ్వేం ఆలోచించకుండా నీకు కావాల్సింది ఏమిటి వివరణ రాసుకో అని చెప్పాడు. మామూలుగా ఏం చేయాలి, ఆయుష్ తీరిపోయింది అన్నాడు, నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను కాబట్టి నాకు ఆయుర్దాయం పెంచు లేదా ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి ఏదైనా రాసుకోవాలి కదా. ఈయన ఏం చేశాడు, సరే సంతోషంగా ఒక్కసారిగా యమధర్మరాజు అక్కడ కూర్చున్నాడు. టకటక పేజీలు తిరగడం పెట్టాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ చిత్రగుప్తుడి చిట్ట అంటారు కదా, ఆ పుస్తకంలా తీసి అలా తిరిగేస్తున్నాడు. తీస్తుంటే అందులో మొట్టమొదట ఇలా పేజీ తిరిగేసినట్టే, నీ పక్కింటి ఆ దుకాణంలో ఉన్న ఆసామికి అదృష్టం కలిసి రాబోతోంది, త్వరలోనే కోటీశ్వరుడు అవ్వబోతున్నాడు, అతనికి లాటరీ తగులుతుంది అని చెప్పేసి ఒక భవిష్యవాణి ఏదో రాసి ఉంది. వెంటనే వీళ్ళు ఒక అసూయ అసహనం ఇంకా అన్నీ వచ్చేసాయి. నాకన్నా పక్కవాడు అదృష్టవంతుడా, వాడికి అదృష్టం తగులుతుందా, వాడు కోటీశ్వరుడు అయిపోతాడా, అలా ఎలా కుదురుతుంది అని చెప్పి వెంటనే తూచని చెప్పి వాడు కోటీశ్వరుడు అవ్వడానికి వీల్లేదు, వాడికి లాటరీ తగలడానికి వీల్లేదు, వాడికి అదృష్టం కలిసి రావడానికి లేదని టక్ 4 పేజీలు రాశాడు, లైన్లు రాశాడు. వాడికి వస్తే వీడికి ఏం పోయింది, వాడికి మనసు ఒప్పుకోలేదు, వీడికన్నా గొప్పవాడు ఎవడవకూడదు, వీడికన్నా పరాయివాడంతా పతనం అయిపోవాలని వీడి ఉద్దేశం, అటువంటి మనస్తత్వం కలవాడు. సరే అది రాసినంత అమ్మయ్య ఇంక ఈ దెబ్బతో వీడు అవ్వడు అనుకుని నెక్స్ట్ పేజ్ తీశాడు. తీసింటే వీడి యొక్క మిత్రుడు ఒకడు, పలానా ఆసామి త్వరలో ఎలక్షన్లో గెలిచి మంత్రి అవుతాడని ఏదో ఒక భవిష్యవాణి ఆ పుస్తకంలో రాసి ఉంది. దాంతో ఇంకా రగిలిపోయింది. వీడు ఇంకా పదవి వచ్చేస్తే, వీడికి అధికారం వచ్చేస్తే వీడు మన మాట కూడా వెండు, వీడు ఇలా ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి వాడి పేజీ తీశాడు. తీస్తే మళ్ళీ రాసింది వాడి అదృష్టం ఏంటని రాసితే మళ్ళీ పెన్ను పుచ్చుకొని మొదలెట్టేశాడు. వీడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలవకూడదు,
అసలు గెలిచే అవకాశం ఉండకూడదని చెప్పేసి వీడు ఎందుకంటే అనుకున్నాడు అన్నమాట, మంత్రి అయితే ఏదో పదవి వస్తే నాకు ఇబ్బంది అనుకో, వీడికి వచ్చే ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ అలా రాసుకున్నాడు, నాకన్నా గొప్పవాడు అయిపోతాడేదో రాశాడు. తర్వాత అలా ఇంకో పేజీ తీశాడు, తీస్తే వీడికి తెలిసిన మాస్టర్ గారి అమ్మాయి ఎవరికో డాక్టర్ సీట్ వస్తుందనేది రాసింది. అరే మన అమ్మాయికి చదువు రాలేదు, 10th పాస్ అవ్వలేదు, మాస్టర్ గారి అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు డాక్టర్ సీట్ వచ్చి పెద్ద డాక్టర్ అయిపోతే అసలు మనసుకు నాకు నచ్చట్లేదు మాట అని చెప్పేసి మాస్టర్ గారి అమ్మాయి ఇంటర్ తప్పాలి తప్పితే డాక్టర్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకో పేజీ రాశాడు. ఇలాగా ఒక చదువుతున్నాడు, వాడికి ఏది నచ్చట్లేదు, పక్కవాడి గురించే చదువుతున్నాడు, ఆ పేజీలో ఏదైతే ఉందో అది అవ్వకూడదు అని ఆ రకంగా వాడి దుర్బుద్ధి బయట పెడుతున్నాడు. ఈలోగా ఏమైంది, మన యమధర్మరాజు ఈయనకి ఇచ్చినటువంటి వ్యవధి అంతా 5 నిమిషాలు. ఈ 5 నిమిషాలు వృధా చేసుకున్నాడు ఈ రకంగా పరాయి చింతనతో, పక్కవాడి గురించి ఆలోచిస్తూ పక్కవాడు ఏదో గొప్పవాడు అయిపోతాడని ఆ పక్కవాడి యొక్క వాణి భవిష్యవాణి అదృష్ట రేఖలను చదివి అది కాస్త తగలేసుకున్నాడు. ఈలోగా యమధర్మరాజు చాలా స్మూత్గా వచ్చి టైం అయిపోయిందమ్మా బుక్ మూసి ఆ బుక్ నేను ఇంకా నా గురించి ఏం రాసుకోలేదు, ఎవరు రాసుకోవద్దన్నాడు, నీకెవరు రాసుకోవద్దన్నాడు, నువ్వేదో అసలు నా పద్ధతికి విరుద్ధంగా నువ్వు మంచినీళ్ళు ఇచ్చావనే కృతజ్ఞతతో ప్రతిఫలంగా నీకు 5 నిమిషాలు ఇచ్చి నీ రాత నువ్వు రాసుకోరా పెద్ద మనిషి అంటే నువ్వు ఇవన్నీ చూసుకుని పక్కవాడి గురించి చూసి పక్కవాడ ఎదిగిపోతారేమో దుగ్ధతో దుర్బుద్ధితో నువ్వు కాదు తీసుకుని ఆ పుస్తకం ఏమని పుస్తకం తీసుకున్నాడు నడిపోతా అన్నాడు. ఆ ధనవంతుడిని గేడు మొక్క పెట్టుకుని ఆ నరకానికి యమధర్మరాజు వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఈ కథ వినడానికి ఇంత సింపుల్గా ఉంది కదా, దీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనందరికీ కూడా భగవంతుడు మన అవకాశాలు మీరే రాసుకోండి, మీ అదృష్టాన్ని మీరే రాసుకోండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మనకి కనపడదు ఆ పుస్తకం కానీ ఇప్పుడు ఏదో కథ కనపడిందని రాసాం కానీ ఇస్తూ ఉంటాడు. కానీ మనం మన గురించి ఆలోచించకుండా మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పక్కవాడు ఏమైపోతున్నాడు, పక్కవాడు గొప్పవాడు అయిపోతాడేమో ఈ తత్వంతో ఈ చింతనతో ఈ అసూయతో ఈ ఈర్ష్యతోనే మన జీవితం అయిపోతుంది. ఆ పక్కవాడి గురించి ఆలోచించుకునే మన జీవితం కాస్త బొగ్గవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కడికి వాడి రాత వాడే రాసుకోవాలి. నేను ఎదగాలని నా గురించి నేను ఆలోచించుకుంటూ నా రాత నేనే రాసుకుంటే ఖచ్చితంగా నేను వృద్ధిలోకి వస్తాను, లేదంటే నా జీవితం కాస్త వృధా అవుతుంది. పక్కవాడి గురించి ఆలోచిస్తే వృద్ధిలోకి రావాలా వృధా చేసుకుంటావా, రెండే ఉంటాయి ఇక్కడ. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి అవకాశాలు తక్కువ ఇవ్వడు. అవకాశాలు పట్టుకుని అవకాశాలను వినియోగించుకుని మనం ఎదిగితే అది విజయం వైపు పెడుతుంది. లేదు ఎంతసేపు పక్కవాడు ఇలా అయిపోతున్నాడు గొప్పవాడు అయిపోతున్నాడు ఇలా పోల్చుకుంటూ ఏడ్చుకుంటూ వాడు ఎదగకూడదని మనం దేవుడికి దండం పెట్టుకుంటూ నీకేం కావాలో నువ్వు వేడు, పక్కవాడి గురించి నీకెందుకు, వాడు వృద్ధిలోకి వస్తే నీకేంటి, నీ రాత నువ్వు రాసుకో, నీ అదృష్టం నీకుంటుంది, నీ అదృష్టం పక్కవాడికి వెళ్ళిపోదు, పక్కవాడి అదృష్టం నీకు వచ్చేది. కానీ అదృష్టం అనేది ఎప్పుడో తలుపు పెడుతుంది, అప్పుడు పట్టుకోవాలి. అదృష్టాన్ని నమ్ముకోకుండా అవకాశాలు నీకు చూసుకోవాలి తప్పితే నిత్యం నీకు అవకాశాలు ఉంటాయి, అవకాశాలు నిత్యం నీతోనే ఉంటాయి, నీ పక్కన ఉంటాయి. అది ఆ అవకాశాన్ని నువ్వు గుర్తించుకుని సద్వినియోగం చేసుకుంటే నీకు విజయం నీవైపోతుంది. నాకు ఏమి ఇవ్వలేదని ఏడ్చుకుంటూనో లేదా పక్కవాడికి ఇచ్చేయని కుళ్ళుకుంటూనో బతికేస్తే మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, అదృష్టం ఉంటుంది, అవకాశం ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. భాగ్యరేఖ ఇన్ని చేతులు ఇన్ని రేఖలు ఉన్నాయి, మామూలుగా మాట్లాడితే ఇన్ని రేఖల్లో భాగ్యరేఖ అందరికీ ఉంటుంది. ఆ రేఖ నువ్వు ఉపయోగించుకుంటా. అలాగే రాత కూడా మన రాత మనం అంటే మన జీవితం యొక్క రాతని మనకి గెలుపు యొక్క రాతని మనమే రాసుకోవచ్చు, మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రేఖలో మన చేతులు ఉంటుంది, విజయం మన చేతులు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడంలోనే మన జీవితం సాఫల్యం అవ్వడమా లేదా అని ఉంటుంది. లేదు ఇంతకుముందు మన కథలో ధనవంతుడిలాగా పక్కవాడి గురించి రాసుకున్నాడు, ఏమైంది, నిజంగా తను ఇంకా కొన్నాళ్ళు నేను జీవించాలి నా బాధ్యతలు ఉన్నాయని అలా ఏదైనా రాసుకోవచ్చుగా. లేదు వాడు పక్కవాడు ఇలాగా ఎలక్షన్లో గెలవకూడదు, లేదా ఇంకోటికి లాటరీ తాగకూడదు, ఇంకోటికి ఏమో సీట్ రాకూడదు, ఇలా ప్రతిదీ వాళ్ళ పేజీలు మనకెందుకండి, మన పేజీ మనం రాసుకోవచ్చు కదా. మీ డైరీలో మీ పేజీ మీరు రాసుకోండి, పక్కవాడి డైరీ తీసుకుని పక్కవాడి డైరీలో చదివి అసలు అవన్నీ ఎందుకు అంటున్నా. వాడి జరిగే మంచి చెడు వాడి బాధ్యుడు, వాడి అదృష్టానికి వాడి బాధ్యుడు. కానీ నువ్వు రాసుకునేది నీ జీవితం కదా, నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండడం, నీకు చేతనైతే 10 మంది సాయం చేయడం, నీకు సరిపోయింది అనుకుంటే 10 మంది సాయం చేయడం. కాబట్టి ఎవరి రాత వాళ్ళే చేసుకోవాలి, ఎవరి భాగ్యరేఖ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అది పక్కవాడికి వెళ్ళిపోదు. ఇది ఆ పుస్తకంలో రాసాడు వాడు అవ్వకూడదని, అలా జరగకుండా ఉంటుందంటారా. ఒకటి లాటరీ తగలకూడదని చెప్పి ఆ యమధర్మరాజు ఇచ్చిన పుస్తకంలో ఇతను రాశాడు, ఇతను పెన్నెట్టుకుని, కానీ అవ్వకుండా ఉంటుందా, ఉండదు. ఎందుకంటే అతని రాత ఆ విధంగా ఉంది, విధి రాత ఆ విధంగా ఉంది, విధి రాతను ఎవరు తప్పించలేరు. కాబట్టి మన రాతను మనం రాసుకోవాలి.
విధి ఎప్పుడు అందరికీ ఒకలాగే ఉండొచ్చు అంటే ఒకలాగే ఉంటుంది, అవకాశాలు అయితే ఇస్తుంది. అదృష్టం గురించి మనం అదృష్టం అనేది కనపడకుండా మనల్ని ఊరించే అంటే మన ఆశాజనకంగా తీసుకెళ్ళడానికి కనిపెట్టిన పదం అదృష్టం అనేది. ఉండొచ్చు అదృష్టం, కానీ మన కృషి మన చేతిలో ఉంటుంది. అదృష్టం అనేది భగవంతుడి రాతలో ఉంటుంది, కానీ కృషి చేయడం, ఎదగడం, విజయం సాధించడం అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం రాసుకోవచ్చు. అయితే అవకాశాలు అందరికీ ఉంటాయి, అవి అందిపుచ్చుకోవాలి, అందుకని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ధనవంతుడిలా కాకుండా మన రాత్రిని మనమే రాసుకుంటూ మన విజయం పయనించాలి. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు.